ఫారెన్ ట్రేడ్ అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్, రైట్? ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ఓకే. సైమల్టేనియస్‌గా ఓకే. సైమల్టేనియస్‌గా గవర్నమెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూసుకుంటే ఫారెన్ ట్రేడ్ అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ సైమల్టేనియస్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం ఫారెన్ ట్రేడ్ అవుతుంది. అంటే గవర్నమెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఏమవుతుందంటే ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువైనా గవర్నమెంట్ ప్రాబ్లమే. ఇంపోర్ట్స్ ఎక్కువైనా గవర్నమెంట్ ప్రాబ్లమే. ఓకే. సో, గవర్నమెంట్ పర్స్పెక్టివ్ నుంచి ఫారెన్ ట్రేడ్ అంటే అది. బ్యాలెన్సింగ్ ఆఫ్ ద ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఫ్రమ్ అవర్ కంట్రీ దట్ ఈస్ ఇండియా ఓకే. టు ఎనీ ఆఫ్ ద అదర్ కంట్రీస్ ఐదర్ ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఇండియా, యూఎస్ఏ ఓకే. ఇండియా, యూఎస్ఏ ఉన్నాయి కదా! సో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏముందంటే మనకి మనం ఎక్స్‌పోర్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇండియా డైరెక్షన్ ఎటుంది? డైరెక్షన్ ఎటుంది? ఇటుంది. మనం ఇండియా ఎక్స్‌పోర్ట్ టు యూఎస్ఏ ఏం చేస్తాం? ఎక్స్‌పోర్ట్ చేస్తాం. మనం ఎక్స్‌పోర్ట్ చేస్తే ఓకే. వాళ్ళేమవుతుంది? వాళ్ళు డాలర్స్‌లో పే చేయలేరు కదా! యూ గెట్ ఇట్? మనం ఎక్స్‌పోర్ట్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళు డాలర్స్‌లో పే చేయలేరు మనకి. వాళ్ళ డాలర్ మనకి ఇక్కడ చెల్లదు. సో, వాళ్ళు దేనిలో పే చేయాలి? మనకి రూపీస్‌లో పే చేయాలి. వాళ్ళు ఎప్పుడైతే మనకి రూపీస్‌లో పే చేయాలి అన్నప్పుడు ఓకే. కరెన్సీ కన్వర్షన్ జరుగుతుంది కదా! డాలర్ ఏమవుతుంది? డాలర్ గెట్స్ కన్వర్టెడ్. డాలర్ రూపీలోకి కన్వర్ట్ అవుతుంది. సో, ఎప్పుడైతే డాలర్ అనేది రూపీలో కన్వర్ట్ అవుతుందో రూపీ వాల్యూ ఏమవుతుంది? రూపీ వాల్యూ పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రూపీ వాల్యూ పెరుగుతుంది. గాట్ ఇట్? ఇది ఎక్స్‌పోర్ట్ సినారియో. ఇంపోర్ట్ ఓకే. మనం ఏమైనా పంపించాం. రైస్ పంపించాము. మనము రైస్ పంపించాం వాళ్ళకి. ఓకే. వాళ్ళు డాలర్స్‌లో పే చేయలేరు. మన వాళ్ళ కరెన్సీలో పే చేయాలి. మనకి రూపీ కరెన్సీలో సో, డాలర్ నుంచి రూపీ కన్వర్ట్ చేస్తారు. ఎప్పుడైతే డాలర్ నుంచి రూపీ కన్వర్ట్ అయ్యిందో మన రూపీ డిమాండ్ పెరిగినట్టే కదా! రైట్? సింపుల్. వాళ్ళు మన కరెన్సీలో కడుతున్నారు అంటే మన వాల్యూ పెరుగుతుంది కదా! అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే ఎలక్ట్రానిక్స్ ఇగో ఇంపోర్ట్. మనం ఏమైనా ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ చేసుకుంటే మనం వాళ్ళకి డాలర్స్‌లో పే చేయాలి. రైట్? మనం వాళ్ళకి డాలర్స్‌లో పే చేయాలి. మనం ఎప్పుడైతే వాళ్ళకి డాలర్స్‌లో పే చేస్తున్నామో ఓకే. మన రూపీని డాలర్‌లో కన్వర్ట్ చేస్తున్నాం. రైట్? మన రూపీని డాలర్‌లో కన్వర్ట్ చేస్తున్నాం. అప్పుడేమవుతుంది? డాలర్ వాల్యూ పెరుగుతుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది. మన రూపీలో కన్వర్షన్ జరిగినప్పుడు రూపీ వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మనకు రూపీస్‌లో పే చేస్తున్నారు. మనం ఎప్పుడైతే వాళ్ళకి డాలర్స్‌లో పే చేస్తున్నామో డాలర్ వాల్యూ పెరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ అదే రాసుకున్నాం. ఏమని రాసుకున్నాం ఇక్కడ? ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చూసుకున్నారు కదా! ఇండియా, యూఎస్ఏ. సో, చూడండి. ఇంపోర్ట్ చేసుకుంటే మాట్లాడుకుందాం ఫస్ట్. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? డాలర్ డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఏమవుతుంది? మనం డాలర్స్‌లో పే చేస్తున్నాం. అప్పుడేమవుతుంది? డాలర్ వాల్యూ పెరుగుతుంది. నెక్స్ట్ మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళు రూపీస్‌లో డబ్బులు కడుతున్నారు మనకి. అప్పుడేమవుతుంది? రూపీ వాల్యూ డిమాండ్ పెరుగుతుంది. సో, రూపీ డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? రూపీ వాల్యూ పెరుగుతుంది. గాట్ ఇట్? ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీకు గనక ఈ చిన్న లాజిక్ గనక మీరు మిస్ అయ్యారంటే మీకు ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ఏమీ అర్థం కాదు. ఓకేనా? మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళు మనకి ఎందులో పే చేస్తున్నారు? రూపీలో పే చేస్తున్నారు. రూపీలో పే చేసినప్పుడు ఏమవుతుంది? రూపీస్ కావాలి వాళ్ళకి ఇంకా. అంటే రూపీస్ డిమాండ్ ఉంది. ఒక డాలర్ తీసుకొచ్చాడండి. ఒక డాలర్ $80 అనుకుందాము. ఒక డాలర్ తీసుకొచ్చి వాడు మనకి ఆ డాలర్ ఇచ్చి బాబు ఇది నాకు డాలర్ కన్వర్షన్ ప్రకారం ఎంతైతే వస్తుందో అంత ఇవ్వమని అడిగితే ఒక యూఎస్ సిటిజన్ వచ్చి మన ఇండియాలో. అప్పుడు మనం ఏమి ఇవ్వాలి దానికి? రూపీస్ ఫార్మ్‌లో ఇవ్వాలి. రూపీస్ ఫార్మ్‌లో ఇవ్వాలి అంటే ఏంటి? మన దగ్గర ఆ రూపీస్ డిమాండ్ పెరుగుతుంది. అంటే రూపీస్ కావాలిప్పుడు. గాట్ ఇట్? సేమ్ గోస్ ఫర్ ద డాలర్. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా వాల్యూ పెరుగుతుంది. ఓకేనా?